ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రజా ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, జీవన్ రెడ్డి చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీ పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేశారు. అదే ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటోను లక్ష్యం చేసుకుని చింపేయడం వివాదానికి దారితీసింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు స్నేహపూర్వక ఫ్లెక్సీ ఇప్పుడు అవసరమా? చెప్పిండ్లు అని చెప్పి సమాచారం వచ్చిన గెటర్ యాక్సిడెంట్కి అది ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో తెలియదు. కానీ గంత ఈర్ష్య ఎందుకు? కేసీఆర్ గారి సభను ఎప్పటికప్పుడు విఫలం చేయాలి. జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు స్నేహపూర్వకంగా ఇవాళ పాట చేస్తున్న వల్ల ఇంత ఘోరం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. అక్కడనేమో నిజామాబాద్ రోడ్ల మావాడే పాత 12th వాడు, ఇప్పుడు కొత్త 15th వాడు, వీటి జోడీళ్ళు మొత్తం ఫ్లెక్సీ ఇప్పుడు అవసరమా? చెప్పిండ్లు అని చెప్పి సమాచారం వచ్చిన గెటర్ యాక్సిడెంట్కి అది ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో తెలియదు. కానీ గంత ఈర్ష్య ఎందుకు? కేసీఆర్ గారి సభను ఎప్పటికప్పుడు విఫలం చేయాలి. జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో